హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక సింపుల్ కర్రీనే, కొంచెం అంటే కొందరికి తెలిసే ఉంటుంది. అది ఎంత సింపుల్గా చేసుకోవచ్చో, చాలా కొత్తగా నేర్చుకొని చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయిపోయేది. వంకాయ పెరుగు కూర చాలా చాలా బాగుంటుంది. అది నిజంగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి ఇలా పొడుగు వంకాయలు తీసుకున్నాను. మీరు రౌండ్ అయినా తీసుకోవచ్చు, ఇంకా అది ఏదైనా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. దీంతో పాటు ఇది ఏందో చూసారా, నువ్వుల పొడి, అవిసె గింజల పొడి, ఇది కూడా వేసుకుంటే చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే కొంచెం పెరుగు అనమాట. పెరుగు కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు, దీనికి ఏం పర్వాలేదు. ఆయిల్ చూసారా, ఒక్క స్పూనే నేను వేసుకుంటాను చూడండి. చాలా లైట్గా, ఇలాంటి పెరుగుతో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా మామూలు ఫ్రైలాగా ఎక్కువ ఆయిల్ పట్టదు, కొంచెమే ఆయిల్. ఒక్క స్పూనే నేను దీనిలో ఆయిల్ వేసుకున్నాను చూడండి. ఒక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలా స్ప్రెడ్ చేసుకున్నాను. తాలింపు గింజలు బాగా వేగాలి కదా, అందుకని ఇది రెడీ చేసి పెట్టుకున్నాను. నువ్వులను, అవిసె గింజలు కొద్ది పొడి చేసి పెట్టుకున్నాను. మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా పల్స్లో తిప్పితే కొంచెం పొడి పొడిగా వస్తుంది పొడి. తర్వాత దీనిలోకి చూడండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం లైట్గా ఇవి గింజలు వేగితే సరిపోతుంది. ఆయిల్ అంతకంటే ఎక్కువ వేసుకొని అక్కర్లేదనమాట. చూడండి, దీనిలో కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాను పచ్చిమిరపకాయలు. ఎందుకంటే ఈ పెరుగు వేస్తాం కాబట్టి పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా. పెద్దగా వేసుకున్నాం అనుకోండి, ఆ కారం గబక్కన తగిలితే పిల్లలు గొడవ చేస్తారు. ఇలా సన్నగా వేసుకున్నప్పుడు అసలు వేసింది కూడా తెలియదు వాళ్ళకి, తెలియకుండా తినేస్తారు. పెరుగు వేస్తాం కాబట్టి అసలు మనకి ఏం తెలియదు అనమాట. తర్వాత దీనిలోనే టమాటాలు. కొందరు ఈ పెరుగు వంకాయకి టమాటాలు వేయరు, కానీ టమాటాలు వేస్తే ఇంకో రకం టేస్ట్ బాగుంటుంది. టమాటాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. చూడండి, టమాటాలు వేస్తే లైట్గా కొంచెం పులుపు టేస్ట్ అది కూడా బాగుంటుంది. నేను ఎక్కువ నాటు టమాటాలే వాడతాను, హైబ్రిడ్ టమాటాలు ఎక్కువ వాడనమాట. ఎప్పుడన్నా ఒకసారి వాడతాను, ఇవి దొరకనప్పుడే అవి తెస్తాను. ఈ టమాటాలు కొంచెం మెత్తబడి మగ్గిన తర్వాత ఈ వంకాయలు వేసుకోండి. వంకాయలు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి, ఎప్పుడైనా కలర్ పోతుంది. ఇది చాలామందికి తెలుసు కదా. నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసేసి అందులో వేసి పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటుంది. వంకాయల్లో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది. వంకాయలు వేయగానే మనం ఉప్పు వేసేసుకోవాలి, ఎందుకంటే కలర్ మారిపోతాయి. ఎక్కువ ఐరన్ ఉండే కూరగాయలు మాత్రం ఐరన్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది వాటిలో మాత్రం కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది. అందుకని ఇది అరటికాయలైనా, బంగాళదుంపలైనా, వంకాయలైనా ముక్కలు వేయగానే వెంటనే సాల్ట్ వేసుకోవాలి. అలాగే సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ముందు ముక్కల్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. వంకాయ అసలు చాలా తొందరగా మగ్గిపోద్ది కదా, చాలా తొందరగా. అందులో ఇలా సన్నగా పొడుగ్గా ఉన్న వంకాయలు అయితే అసలు చాలా తొందరగా అయిపోతుంది. లావు వంకాయలు కొంచెం టైం పడుతుంది. ఇవి సన్నకాయలు అసలు మాకు ఎక్కువ ఇక్కడ దొరకవు అనమాట. ఈ మధ్య అప్పుడప్పుడు వస్తున్నాయి. మాకు ఊరి నుంచి ఎవరైనా వస్తుంటే ఇలాంటి వంకాయలు తీసుకొస్తారు, మాకు ఇక్కడ దొరకవని చెప్పి. అసలు ఎంత బాగుంటుంది అది, ఉంచుకొని అప్పుడప్పుడు చూసుకుంటే వాడుకునేవాళ్ళం. ఇప్పుడు మాకు కొంచెం అప్పుడప్పుడు కాకపోతే వీటిలో కొంచెం పుచ్చులు కూడా వస్తూ ఉంటాయి, చూసుకోవాలి. రౌండ్ అయితే ఎక్కువగా గుత్తి వంకాయలు వాటికి బాగుంటాయి. ఇవైతే ఈ వాంగిబాతు అలాంటివి చేయడానికి కూడా ఈ వంకాయలు చాలా బాగుంటాయి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిస్తే చక్కగా మగ్గిపోద్ది, అసలు తొందరగా అయిపోద్ది. వంకాయ కూర చాలా ఫాస్ట్గా అయిపోద్ది. చూడండి చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు దీనిలోకి మనకి రుచి తగినట్లుగా కొంచెం కారం వేసేసుకోవాలి. ఇలాంటి కూరలకి సంబార్ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. అచ్చగా పచ్చికారం అంటే అంత టేస్ట్ రాదు. అంటే సంబార కారంలో జీలకర్ర, చిన్నుల్లిపాయలు అన్నీ దినుసులు చాలా వేస్తాం కదా, అందువల్ల నా కారం వేయంగానే అసలు ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో, పక్కింట్లో కూడా మాకైతే వాసనలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఆ కారం వేసుకుంటే. తర్వాత దీనిలో ఇంకా నువ్వుల పొడి, అలాగే అవిసె గింజల పొడి, ఇవి కూడా ప్రతి కూరలో ఇవి వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అదొక స్పూన్ ఇదొక స్పూన్ ప్రతి కూరలో వేసుకుంటూ ఉండండి, హెల్త్కి చాలా మంచిది అనమాట. అందులో ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి, ఎంత మంచిదో. తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. మొత్తం వేసేసుకున్నాక లాస్ట్లో పెరిగేయాలి, ముందే పెరిగేయకూడదు అనమాట, ఎందుకంటే పెరుగు ఇరిగినట్లు అయిపోతుంది. ఇవన్నీ కూడా అంతా వేసేసుకొని ఇగో రెడీ అయిపోయింది. లాస్ట్లో పెరుగు కొంచెం చిలుక్కొని వేసుకోవాలన్నమాట. ఇక వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఊరికి ఈ కారం అంతా పట్టాలి కదా ముక్కలకి, అందుకని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనిస్తే మనం పొళ్ళు కూడా వేసుకున్నాం కదా, అవిసె గింజల పొడి, నువ్వుల పొడి, అలాగే కారం అన్నీ కూడా
ఇక్కడ కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది కొబ్బరి కూడా వేసుకుంటే. చూడండి ముక్క కూడా ఉడికిందా లేదో ఒకసారి చూసుకొని, అలాగే ఉప్పు కారం కూడా ఒకసారి సరి చేసుకొని తర్వాత ఈ పెరుగు వేసేసుకోవటమే. పెరుగు వేసుకున్నాక స్టవ్ ఆపేసేసుకోవచ్చు, ఇంకా స్టవ్ అక్కర్లేదనమాట. చూడండి పెరుగు కొద్దిగా స్పూన్తోనే అలా గిలకొట్టేసేసుకుంటే అది తొలకలు లేకుండా బాగుంటుంది. చూడండి ఇలా పెరుగు వేసేసుకున్న తర్వాత ఇక నా వేడి మీద అదే సరిపోతుంది, ఇంకా నేను స్టవ్ ఆపేసేయచ్చు అనమాట. ఇంకా స్టవ్ ఈ కలుపుకొని పెరుగు చూసుకోవాలి, కొంచెం మరీ అంటే చిక్కగా ఉందంటే ఇంకొంచెం పెరుగు కలుపుకోవచ్చు, లేదు ఇంతే సరిపోద్దంటే కొద్ది పెరుగు ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది. కొంచెం జారుగా అలా ఉంటే అన్నంలో కలవటం బాగా కలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసేసుకోవాలి. కలుపుకొని ఇంకొంచెం పెరుగు పడితే బాగుంటుందేమో అనిపిస్తుంది, ఇంకొంచెం వేసుకున్నా కూడా కొద్ది జారుగా ఉన్నా కూడా బాగుంటుంది. అందుకని ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను పెరుగు. చూడండి ఇలాగా వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఇప్పుడు కొద్ది జారుగా చూసారా, ఇలా కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది, అన్నంలో బాగా కలుస్తుంది. ఆ పెరుగు ఫ్లేవర్కి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు స్టవ్ ఆపేసేసి ఇంకా ఇలా కలుపుకోవాలన్నమాట, స్టవ్ ఉంచకూడదు. స్టవ్ ఉండిందంటే మాత్రం ఆ పెరుగు ఇరిగిపోయి ఒక రకంగా టేస్ట్ కూడా మారిపోతుంది. చూసారా అయిపోయింది, రెడీ అయిపోయింది. వంకాయ పెరుగు కూర రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చేసేవాళ్ళు అయితే ఇలాగే చేస్తున్నారా ఒకసారి చూడండి. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్ ఉంటుంది కదా, మీ స్టైల్లో ఇంతకుముందు చేస్తే ఇప్పుడు నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుంది. ఇది నాకు చాలా ఇష్టం ఈ కూర అంటే, మా అమ్మమ్మకు కూడా చాలా ఇష్టం అండి ఇది వంకాయ పెరుగు. మీకు నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.